అటువంటి విజయాన్ని పొందుకోవడానికి కీర్తనకారుడైనటువంటి దావీదు గారు దేవుని సహాయాన్ని కోరుతున్నారు. అందుకే ఆ చివరి మాటలు కూడా 11వ వాక్యంలో అంటాడు, మనుష్యుల సహాయము వ్యర్థము, శత్రువును జయించుటకు మాకు సహాయము దయచేయము. ఏమండి, మనం ఎక్కడికి వెళుతున్నా, ఎక్కడ అపజయం పొందినా విజయోత్సవంలో మనము ఊరేగించాలంటే మనుషుల సహాయము వ్యర్థం. నువ్వు మనుషుల సహాయాన్ని కోరుకుంటున్నావా? అది వ్యర్థం. నువ్వు ఏ స్థలంకి వెళుతున్నా, ఏ పని ప్రారంభించినా, ఎక్కడ ఉన్నా, ఏమి చేస్తున్నా మనుషుల సహాయము వ్యర్థము. కీర్తనకారుడు చక్కగా దేవుని సహాయమును పొందుకున్నవాడుగా ఉన్నాడు. అందుని బట్టి ఆయన తన మాటలు చక్కగా చెప్తున్నాడు, శత్రువును జయించుటకు మాకు